సో ఇవి ఒక 2-3 ఇయర్స్లో మినిమం డబల్ అయ్యే అవకాశాలు 1x 2x అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీటికి కూడా వ్యక్తిగతంగా ఇది కేవలం మా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ కంపెనీ చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అరౌండ్ బిలో 50 రూపీస్ ఉంది. ఇది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో 100 రూపీస్ అయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి గవర్నమెంట్ బ్యాంకు. సో పిఎస్యు బ్యాంకు ఇది టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో మంచి గ్రోత్ కనపడుతుంది. తర్వాత చూస్తే రతన్ ఇండియా, ఇది అరౌండ్ 45-50 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. బిలో 50 ఉంది ఇది కూడా. ఇది ప్రజెంట్ వచ్చి రతన్ ఇండియా ఇది కూడా మంచి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫండమెంటల్గా టెక్నికల్గా బాగున్నాయి. తర్వాత చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఇది కూడా బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీ. సో ఇది కూడా బిలో 60 రూపీస్ అలా ఉంది. సో దీనిలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఈ టార్గెట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మా అందరికి తెలిసిందే. సో ఒక మంచి రిలయబుల్ పిఎస్యు బ్యాంక్. దాని తర్వాత సుజ్లాన్ కూడా ఇది బిలో 70-80 ఆ రేంజ్లో ఉంది. 70-80 ఆ రేంజ్లో ఉంది. సో సుజ్లాన్ వచ్చి విండ్ ఎనర్జీ, ఇవైతే మంచి విండ్ ఎనర్జీలో లీడింగ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఆల్టర్నేటివ్ విండ్ ఎనర్జీ, బయో ఎనర్జీ ఇవన్నీ కూడా బాగా గ్రోయింగ్ సెక్టర్స్ అవుతున్నాయి. సో సుజ్లాన్ అయితే ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. సో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.